రాత్రి గదిలో ఒంటరిగా ఉన్నారు. అద్దం ముందు నిలబడ్డారు. వెంటనే పెద్దలు చెప్పిన మాట గుర్తొస్తుంది. రాత్రిపూట అద్దంలో చూడకూడదు. అసలు ఎందుకు అలా అంటారు? అద్దంలో ఏదైనా రహస్యం ఉందా? మన ఇళ్లలో తరతరాలుగా వినిపించే ఒక నమ్మకం ఇది. పూర్వకాలంలో రాత్రి వేళలో విద్యుత్ దీపాలు, ప్రకాశవంతమైన లైట్లు ఉండేవి కాదు. చిన్న దీపం లేదా మసక వెలుతురులో అద్దంలో మన ప్రతిబింబం స్పష్టంగా కనిపించేది కాదు. మన చీకటిలో ఒక ప్రతిబింబం కూడా వింతగా కనిపించి భయం కలిగించే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లలు రాత్రిపూట అద్దం ముందు ఎక్కువసేపు ఉండకుండా అద్దంలో చూడకూడదు అని పెద్దలు చెప్పి ఉండవచ్చని భావిస్తారు. కొన్ని సాంప్రదాయాల్లో అద్దాన్ని మనసు ప్రతిబింబానికి ప్రతీకగా కూడా చూస్తారు. కానీ రాత్రిపూట అద్దంలో చూస్తే దయ్యాలు కనిపిస్తాయని లేదా ఏదైనా అపశకునం జరుగుతుందని శాస్త్రీయ ఆధారం లేదు. అయితే ఈ నమ్మకం మనకు ఒక మంచి సందేశం ఇస్తుంది. రాత్రి సమయం మనసును ప్రశాంతంగా చేసుకునే సమయం. పడుకునే ముందు మన రూపాన్ని చూసుకోవడం కంటే ఆ రోజు మనం చేసిన పనులను ఒక్కసారి గుర్తు చేసుకోవడం మంచిది. ఎవరినైనా బాధించామా, ఎవరికి అయినా సహాయం చేశామా, రేపు ఇంకా మంచిగా ఎలా ఉండాలి, ఇలా మనల్ని మనమే చూసుకోవడం అద్దంలో చూసుకోవడం కంటే గొప్ప ఆత్మ పరిశీలన. కాబట్టి రాత్రి అద్దంలో చూసినా భయపడాల్సిన అవసరం లేదు. కానీ పడుకునే ముందు ఒకసారి మన ముఖాన్ని కాదు, మన మనసును చూసుకుందాం. దేవుడా, ఈరోజు చేసిన తప్పులను సరిదిద్దుకునే జ్ఞానం, రేపు మంచి మనిషిగా ఉండే శక్తిని నాకు ఇవ్వు అని.